విశ్వంలో పుట్టిన ప్రతిదానికి చావుంటుంది. వయసు పెరిగిన కొద్దీ చివరి రోజు కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది. అది మనుషులకైనా కావచ్చు, భూమి మీద బ్రతికే సకల కోటి జీవరాశులకైనా కావచ్చు. అలాగే నక్షత్రాలు, గ్రహాలు కూడా తమ డెత్ని ఏదో ఒకరోజు ఫేస్ చేయాల్సిందే. ఒక నక్షత్రం ఎలా పుడుతుంది, దాని పుట్టుకకి ఏ ఏ విషయాలు కారణాలుగా అవుతాయి, ఇవన్నీ మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు పుట్టిన ఆ నక్షత్రం ఏ విధంగా చనిపోతుంది, కాలక్రమేణా అది ఎదుర్కొనే పరిస్థితులేంటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో ఇవాల్టి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం రండి. ఒక చనిపోయిన నక్షత్రం యొక్క దుమ్ము ధూళి ద్వారా ఏర్పడ్డ సూర్యుడు లాంటి నక్షత్రం పుట్టాక కొన్ని బిలియన్ ఇయర్స్ వరకు తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఒక స్టార్కి మెయిన్ ఫ్యూయల్ హైడ్రోజన్ అని, 4 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి ఒక హీలియం ఆటమ్గా మారి స్టార్కి ఎనర్జీని ఇస్తాయని మనకందరికీ తెలుసు. అలాగే భయంకర కోర్ యొక్క గ్రావిటీ వల్ల కిందకి లాగబడే ఫోటాన్స్, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా అవుట్వర్డ్కి తోయబడే ఎనర్జీ రెండూ బ్యాలెన్స్ అవటం వల్లే ఒక స్టార్ అలాగే నిత్యం వెలుగుతూ ఉంటుందని కూడా తెలుసుకున్నాం. కానీ మనం యూజ్ చేసే కార్, బైక్లు ఇంధనం ఉన్నంత వరకే పనిచేస్తాయి. అలాగే నక్షత్రాలు కూడా తమ మెయిన్ ఇంధనం హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నంత వరకే అలా బ్యాలెన్స్డ్గా వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్స్ హీలియంగా మారి వాటి సంఖ్య తగ్గిపోతుందో అప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా తగ్గిపోతుంది. దాంతో కోర్ యొక్క గ్రావిటీ వల్ల ఎనర్జీ మొత్తం కిందకి లాగబడుతూ ఉంటుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. మిగిలిన హైడ్రోజన్ పరమాణువులతో ఎంత వీలైతే అంత త్వరగా న్యూక్లియర్ ఫ్యూజన్ని జరపాలని స్టార్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో స్టార్ తన హైడ్రోజన్ ఆటమ్స్ అన్నిటినీ కోల్పోయి బాగా ఉబ్బి చాలా బరువుగా మారిపోతుంది. ఇది ఎందుకు బరువుగా కనిపిస్తుందో తెలుసా? ఒక మనిషి తను చనిపోయే చివరి దశలో ఊపిరి సరిగ్గా ఆడకపోతే గట్టిగా నోరు తెరిచి పీలుస్తూ ఉంటాడు. ఆ క్రమంలో మన మెదడు మనల్ని బ్రతికించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. చాలినంత ఆక్సిజన్నే మన బాడీలోని అన్ని పార్ట్స్కి పంపి మనల్ని కాసేపైనా బ్రతికించడానికి చాలా తాపత్రయపడుతుంది. అచ్చం అదే విధంగా ఒక నక్షత్రం కూడా తన ప్రాణవాయువైన హైడ్రోజన్ ఆటమ్స్ ని పూర్తిగా ఖర్చు చేసేస్తే ఇక తన కోర్ ఆ నక్షత్రాన్ని బ్రతికించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. అప్పటి వరకు హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసిన హీలియంని ఇంధనంగా చేసుకుని కార్బన్, ఆక్సిజన్ లాంటి నెక్స్ట్ హయ్యర్ అటామిక్ మాస్ కలిగిన ఎలిమెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఈ స్టేజ్లో ఒక స్టార్ తను బ్రతకడానికి పరితపిస్తున్న వాడిలా చాలా ఎర్రగా, హెవీగా అయిపోయి తన సైజ్ని కూడా పెంచుకొని పెద్దగా మారతాడు. ఈ స్టేజ్లో ఆ నక్షత్రాన్ని రెడ్ జెయింట్గా పిలుస్తారు. మన సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలు చాలా పెద్దగా, ఇంకా రెడ్గా కనిపిస్తాయి. వాటిని రెడ్ సూపర్ జెయింట్గా పిలుస్తారు. ఈ దశతోనే ఆ నక్షత్రపు చివరి దశ మొదలవుతుంది. ఇంత పెద్దగా మారిన ఆ నక్షత్రం యొక్క ఔటర్ లేయర్ కోర్కి చాలా దూరంలో ఉండడం వల్ల దాని గ్రావిటీ బాగా తగ్గిపోయి ఔటర్ అట్మాస్ఫియర్ స్పేస్లో డ్రిఫ్ట్ అయిపోతుంది. దాన్నే ప్లానటరీ నెబ్యులా అంటారు. ఈ దృశ్యం చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఈ విధంగా తన ఔటర్ అట్మాస్ఫియర్ ని కోల్పోయి ఆ స్టార్ ఒంటరిగా అయిపోతుంది. ఇదే వైట్ డ్వార్ఫ్ స్టార్. ఈ స్టేజ్లో మన సన్ ఉంటే అది తన ఒరిజినల్ మాస్ లో సగం ఉంటుంది. ఇక సైజ్ మన ఎర్త్ సైజ్ కి మారిపోతుంది. ఈ వైట్ డ్వార్ఫ్ స్టార్ ఇంక్రెడిబుల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. కానీ కొన్ని పెద్ద నక్షత్రాలు ఇంకా తన లైఫ్ ని నిలుపుకోవడానికి కార్బన్, ఆక్సిజన్లను కూడా మండించి పీరియాడిక్ టేబుల్లోని మరికొన్ని హయ్యర్ ఎలిమెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో చివరగా ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఆ స్టార్ దగ్గర తన లైఫ్ ని నిలుపుకోవడానికి ఏమీ ఉండదు. తన సొంత కోరే ఆ స్టార్ యొక్క మిగిలిన భాగాన్ని లోపలి నుండి పీల్చివేస్తూ ఉంటుంది. ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ తనను తానే పీల్చేస్తూ ఎప్పుడైతే 1.44 సోలార్ మాస్ బరువుకు చేరుతుందో ఇక ఆ ఒత్తిడిని అది భరించలేకపోతుంది. ఒక్క క్షణంలోనే కొలాప్స్ అయిపోతుంది. దీన్నే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. 1.44 సోలార్ మాస్ అనే లిమిట్ ని చాలా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసింది మరెవరో కాదు, మన బ్రిటిష్ ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఆయన పేరు మీదుగానే ఈ లిమిట్ ని చంద్రశేఖర్ లిమిట్ గా పిలుస్తారు. ఈ స్టేజ్ లో ఆ స్టార్ ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఇది చాలా హయ్యర్ డెన్సిటీని కలిగి ఉంటుంది.
ఇప్పటికీ ఆ కోర్ ఆ స్టేజ్లోనే మిగిలిన భాగాన్ని తింటూ చివరికి ఈ యూనివర్స్ మొత్తంలోనే హైయెస్ట్ గ్రావిటీ ఉన్న ఏరియాగా మారిపోతుంది. అదే బ్లాక్ హోల్. ఇది ఎంత గ్రావిటీ పవర్ని కలిగి ఉంటుందంటే సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం వెళ్లే లైట్ కూడా ఈ బ్లాక్ హోల్లో పడితే ఇక బయటికి రాలేదు. ఐన్స్టీన్ ప్రకారం ఈ బ్లాక్ హోల్ అనేది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ కి పడిన పెద్ద పంక్చర్ లాంటిది. అక్కడ టైం అనేదే ఉండదు. లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఏవీ వర్తించవు. ఒకవేళ మీరు గనక బ్లాక్ హోల్లోకి వెళ్ళాలి అనుకుంటే అది మీ జీవితం యొక్క అద్భుత చివరి యాత్ర అవుతుంది. మీరు లోపలికి వెళ్లే కొద్దీ యూనివర్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎలా అంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని ఒక కిటికీలో నిలబడి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ మీకు టైం డైలేషన్ మొదలై కాలం స్లోగా నడుస్తుంది. ఈవెంట్ హొరైజన్ అనే ప్లేస్ కి చేరుకోగానే మీ టైం పూర్తిగా ఆగిపోయి అప్పటి వరకు బ్లాక్ హోల్లో పడిన ప్రతి వస్తువు మీ కంటికి కనిపిస్తూ ఉంటుంది. బియాండ్ ఈవెంట్ హొరైజన్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది అతి పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఈ స్టార్ లైఫ్ సైకిల్ కి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన నిజాలేంటంటే చంద్రశేఖర్ లిమిట్ ని మొదట చాలా మంది శాస్త్రవేత్తలు వ్యతిరేకించారట. కానీ యూనివర్స్ లో 2 వైట్ డ్వార్ఫ్ స్టార్లు సరిగ్గా ఈ లిమిట్ దగ్గరే సూపర్నోవాగా మారటంతో ఆయన డిస్కవర్ చేసిన ఈ ఫార్ములా కరెక్ట్ అని నిరూపించబడింది. దాంతో ఆయనకి 1983లో నోబెల్ పురస్కారం లభించింది. 1999లో యూనివర్స్ లోని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగే స్టార్స్ ని అవి ఉద్గారం చేసే ఎక్స్రే కిరణాల ద్వారా కనుక్కోవడానికి నాసా ప్రవేశపెట్టిన స్పేస్ టెలిస్కోప్ ని చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అని మన సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి పేరు పెట్టారు. మీకో విషయం తెలుసా? బిగ్ బ్యాంగ్ జరిగి మొట్టమొదట ఈ యూనివర్స్ ఏర్పడినప్పుడు కేవలం హైడ్రోజన్, హీలియం ఆటమ్స్ మాత్రమే ఉండేవి. కాలక్రమంలో నక్షత్రాలు ఇలా చనిపోయే ముందు ఉత్పత్తి చేసినవే మన పీరియాడిక్ టేబుల్లోని అన్ని ఎలిమెంట్స్ కూడా. మన భూమిపై దొరికే ప్రతి ఇనుప ముక్క కూడా ఒక నక్షత్రపు గర్భంలో పుట్టినదే అంటే మనకి ఆశ్చర్యం కలగక మానదు. ఒక విధంగా చెప్పాలంటే మన భూమి మొత్తం ఒక నక్షత్ర విస్ఫోటనం యొక్క చిన్న ముక్క అనే అర్థం. ఒక న్యూట్రాన్ స్టార్ ఎంత డెన్సిటీని కలిగి ఉంటుందంటే ఆ స్టార్ యొక్క ఒక టీ స్పూన్ మెటీరియల్ వెయిట్ కూడా కొన్ని టన్నుల బరువు ఉంటుందట. ఇక చివరగా బ్లాక్ హోల్ అనేది 2 యూనివర్స్లను కలిపే బ్రిడ్జ్ లాంటిదని, అందులోకి వెళ్ళగలిగితే మనం అవతల యూనివర్స్ కి కూడా చేరుకోగలమని కొంతమంది అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్ బ్లాక్ హోల్ గా మారేదాకా ఒక స్టార్ యొక్క పూర్తి జీవిత చరిత్ర. ఇది చూశాక మీలో కొంతమందికి మన సన్ యొక్క పరిస్థితి ఏమిటి అని ఒక డౌట్ రావచ్చు. అందుకే మన సన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే జీవిస్తాడు? చివరి రోజుల్లో మన ఎర్త్ పరిస్థితి ఏమిటి? మన గ్రహాన్ని కాపాడుకోవడానికి మన ముందున్న మార్గాలేమిటి? అసలు మన సూర్యుడు బ్లాక్ హోల్ గా మారగలడా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా అమేజింగ్ వరల్డ్ ఇన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.